సో ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతక ప్రకారంగా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక ముసలాయన అయిపోయారు అన్నారు. కంటిన్యూస్ 25 years పరిపాలన చేసినటువంటి జ్యోతి బసు ముసలోడు కాదా? నితీష్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ సీఎం, ఆయన వార్ధక్యంలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ముసలి గిసలి అని నేను ఉండదు, మెచ్యూర్డ్ లీడర్. ఎంత వయసులో రాటు తేలిపోతే, ఎంత వయసులో ఏజ్డ్ వస్తే అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు? ఇప్పుడు ఇది రావడమే, డిప్యూటీ సీఎం రావడమే అభిమానుల భిక్ష, ఆంధ్ర ప్రజల భిక్ష. ఒక సినీ నటుడిని ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు. అప్పుడంటే కాంగ్రెస్ అదే ఆయనకి చాలా కష్టమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కష్టం, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ పట్టుకొని ఎమర్జెన్సీ తీసుకెళ్లిపోయి ఆపరేషన్లు చేసేసేవారు. ఫ్యామిలీ ప్లానింగ్, దొరికినట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేసి కటింగ్ చేసేసి 150 రూపాయలు చేతిలో పెట్టేవారు. దొరికిన గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు. ఎమర్జెన్సీ అంటే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా అంటారు. అటువంటి ఆవిడ మీద కక్ష కట్టి ఏం చేశారు? ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన మీద ప్రేమ, ఆయనంటే ఆయన చిన్నోడా, ఇప్పుడు కాదు, అది 3 తరాల నుంచి ఒక రాముడి పాత్ర, ఒక కృష్ణుడి పాత్ర, ఒక భీముడి పాత్ర, ఇలా రకరకాల మామూలు సాంఘికంలో ఒక 4 తరాల జనం, 3 తరాల జనం అందరికీ ఆయన సుపరిచితుడు. కాబట్టి ఆయన మీద ప్రేమ, మన ఇంట్లో వాడు ఎంట్రీ వాడు అనుకుని అందరూ కలిసి వేశారు, ఆల్టర్నేటివ్ లేదని. అదే మరి చిరంజీవి గారి విషయంలో ఎందుకు రాలేదు, ఎందుకు వేసేయలేదు? అదే మరి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల క్రితం ఎందుకు వేసేయలేదు? సినిమా వాళ్ళని తొందరగా నమ్మరు. ఆ కాలంలో ఎంజీఆర్ నమ్మారంటే అది వేరు. ఆ టైప్ ఆఫ్ ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు చేశారు. అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన స్పెషల్ స్టైలే డిఫరెంట్. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు లేవు, ఫ్యూచర్ లో కూడా లేవు ప్రస్తుతానికైతే. అంటే దాని గురించి మళ్ళీ రాంగ్ రన్ అక్కల్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన చెబితేనే కదమ్మా పవన్ కళ్యాణ్ ఓట్లేసింది. జనం ఏమంటున్నారు? టీడీపీ సపోర్ట్ లేకుండా ఉత్తి జనసేనకి వేసారా? మరి జనం వేసారా? కానీ ఇక్కడ జనసేన వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. ప్రజల నాలుకలు 2 రకాలు ఉంటాయి, వీళ్ళు అటైతే ఇటు, ఇటైతే అటు అంటారు. అభిమానులు, మెయిన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఆ స్ట్రాటజీతో మనం పిలిపించాం. ఏం మీరంతా ఐఐటీలో చదువుకోలేదా, ఎన్ఐటీలో చదువుకోలేదా, ఇంజనీరింగ్ చదవలేదా? ప్రశాంత్ కిషోర్ కి ప్యాకేజీలు ఇచ్చి ఆయన కూడా మీలాంటి ఇంజనీర్లను హైర్ చేసుకునే, బాబు రావాలి, జగన్ పోవాలి, లేదా జగన్ రావాలి, బాయ్ బాయ్ బాబు, ఇలాంటి స్లోగన్స్ మీరు ఇవ్వలేరా అని చెబితే, అప్పుడు గత 10 సంవత్సరాల క్రితం కన్వర్ట్ సినీ అభిమానాన్ని సినీ అభిమానంగానే ఉంచుకొని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోలేకపోయినటువంటి జనం ఏం చేశారు? ఇప్పుడు ఓట్లుగా కన్వర్ట్ చేశారు. ఇది ఎప్పటికైనా ప్రజల అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల గొప్పతనం అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ వచ్చాడు, పవన్ వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడు. రెసిప్రొకేషన్. ఒకళ్ళు వన్ సైడ్ లవ్ ఉండకూడదు కదమ్మా, ఇద్దరు ప్రేమించుకోవాలా. ఈ కూటమి ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఫస్ట్ అసలు కూటమి పెడితేనే వస్తారని చెప్పిందే మనం. 2 పార్టీలు వస్తే కుదరదు. చంద్రబాబు నాయుడు పవన్ వస్తున్నంత మాత్రాన్ని సరిపోదు, యూ హ్యావ్ టు బీజేపీని కూడా కలుపుకోవాలా అని చెప్పి అప్పుడు మాత్రమే వస్తుందని చెప్పాం. అలాగే వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్, జగన్ అందరూ చదువుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ మైండ్స్. వాళ్ళ పిల్లలు చదువుకోలేదా? ఉపాసనారెడ్డి నా శిష్యురాలే చదువుకోలేదా? లేకపోతే ఈ బ్రాహ్మణి చదువుకోలేదా? వాళ్ళ ఐడియాస్ మనకులాగే ఉంటాయి కదా, ప్రజలే కాదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే జగన్ అప్పుడే అయిపోలేదు, మళ్ళీ లేస్తారు ప్రజలకంతా డెఫినెట్ గా. ఇప్పుడు పులి ఏం చేస్తుంది? 2 అడుగులు వెనక్కేస్తే మళ్ళీ ముందుకెళ్తుంది. అలా ఇదే ప్రజలు మారుతారు. మారకపోవచ్చు, వదిలేసే. లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది కంపల్సరీ 5 సంవత్సరాలు వస్తుంది. మరి నాకు కావాలి జగన్ అని మీద పెట్టుకున్నారు, 5 సంవత్సరాలు దించేశారు. అలాగే ఉండాలని ప్రజల నిర్ణయాలు ఇప్పుడు సేమ్ ఉండవు. బాగా పరిపాలన చేస్తే అవుతాయి, బాగా పరిపాలన చేస్తే కంటిన్యూ చేయొచ్చు. మరి లోకేష్ ఏమైపోతాడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే? మరి జూనియర్ ఎన్టీఆర్ కాసు కూర్చున్నాడు. ఆయన నేను సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆయన వేరేగా పార్టీ పెట్టుకుని వస్తారు. జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది? అయితే ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా బ్రహ్మాండంగా. నెంబర్ 1 లో చంద్రబాబు నాయుడు. ఏముండవు ప్రాబ్లమ్స్ ఏముండవు. పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, అద్భుతంగా చేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు హీరోయిజం ఎప్పుడు బయటపడుతుందంటే
అక్కడ మోడీ గారిని ఒప్పించి ఎక్కువ ప్యాకేజ్ తేవాలా, డబ్బులు తేవాలా, ఆ పోలవరాన్ని నిర్మించాలా, కేవలం అధికారాన్ని అనుభవించడమే కాదు, వాళ్ళ ప్యాకేజ్ తేవాలా, డబ్బులు ఇవ్వాలా. ప్రజలదేముంది, తెచ్చేస్తారు చేసేస్తారు అని చెప్తారు. తేవాలా, ఫస్ట్ నిలదీసి అడగగలగాల నిర్మోహమాటంగా. తెచ్చినప్పుడు పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, వైజాగ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని కూడా సేమ్ పాలసీస్ ని కంటిన్యూ చేయాలా. ఒక సీఎం ఒకడొస్తాడు అమరావతి అంటాడు, ఇంకో సీఎం వస్తాడు రాయలసీమ అంటాడు, లేకపోతే వైజాగ్ అంటాడు, మళ్ళీ ఈ సీఎం వచ్చి మళ్ళీ అమరావతి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు చేయడానికి కుదరదు. ఒక ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరే చేస్తావో, లేకపోతే ఒకే చోట సెంట్రలైజ్ చేసి నువ్వు చేస్తావో, రాజధానిని అందించగలుగుతావా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతావా? మోడీ నెక్స్ట్ టైం కి ఉండాలని లేదు, రాహుల్ గాంధీ తోసుకొచ్చేస్తున్నాడు, ఈజ్ పెనిట్రేటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పెరిగిపోయినాయి. సో ఎవ్రీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు, దూసుకొని అందరూ అన్ని పార్టీలు ఆ సీఎం పోస్ట్ లో ఉన్న ఆ అందం అలాంటిది. మామూలు ఎమ్మెల్యేలకి వస్తుందని ఛాన్స్ ఉంటే ట్రై చేయరా, వాళ్ళు ట్రై చేసేస్తారు. సో నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా? ఆయన జాతకం ప్రకారంగా ఎలా ఉండిపోతుంది ఆయన రాజకీయ జీవితం? ఎవరు ఆపేవాళ్ళు ఎవరున్నారు అసలు? ఆయన పార్టీ వాళ్ళది, వాళ్ళ డాడీది. ఆయన డెఫినెట్ గా ఈయన పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు. మినిస్టర్ గా చేసుకున్నారు, వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం. లోకేష్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా. సో వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా. అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు, ఆయన అంత చాణక్యనీతితో చేయలేకపోవచ్చు, ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు. అట్లే మరి ఇప్పుడు 3వ సారి అయితే మనకి పిఎం అయ్యారు నరేంద్ర మోడీ గారు, మరి 4వ సారి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇదే చివరిసారి? ఇంకా ఇదే చివరిసారి. ఇప్పుడు ప్రజలు అంత కంటిన్యూటీ ఎవరు, ఎందుకంటే మరి కాంగ్రెస్ ఏం చేసిందమ్మా, అలా అయిపోయే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువ పెంచరు. ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా, అంటే ఏంటి, స్లోగా వచ్చేస్తోంది కాంగ్రెస్ దూసుకొని. ఇక్కడ ప్రియాంక ఉంది, అక్కడ ఏం చదువుకోలేదా ఆమె? రాహుల్ గాంధీ చదువుకోలేదా? ప్రజలు చెప్పేస్తే సరిపోద్దా? పప్పు అన్నారు లోకేష్, ఇప్పుడు నిప్పు అయిపోలేదు, అప్పుడు మినిస్టర్ అయిపోయాడు, ఇప్పుడు పప్పు అన్నారు అందరూ. అలాగే రాహుల్ గాంధీని అంటున్నారు. కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు గతంలో అన్నట్టుగా లైక్ అంటే ఏదైనా కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఒకసారి డౌన్ అవుతారు ప్రతి మనిషి, మళ్ళీ లేస్తారు. ఆయన చదువుకోలేదా? తర్వాత ఆయనకి పాలసీస్ తెలీదా? కేవలం చదువు ఒకటే సరిపోదు, ప్రజలను కూడా కలుపుకొని వెళ్ళాలా. అసలు కేటీఆర్ కి మంచి పేరే ఉంది, బోళా శంకర్ నిరంతరం జనాల్లోనే ఉంటుంటారు, మంత్రులు కలుస్తుంటారు, చదువుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పాలన చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ తన హామీలు అవన్నీ కూడా ప్రజలు సాటిస్ఫై చేయాలి కదా, కేవలం హామీలని కాకుండా. కాబట్టి కేటీఆర్ గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినంత మాత్రాన ఖతం అయిపోయినట్టు కాదు, మళ్ళీ లేవడానికి, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.